తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన విధానమే కారణమని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నాడు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో 25 ఫీట్ల కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి బాణసంచ పేల్చారు. 2001 సంవత్సరంలో గులాబీ జెండా పెట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని ఎద్దేవా చేశారని, కేసీఆర్ ఆలోచన విధానంతో ఆర్టికల్ 3లో క్షుణ్ణంగా చదివి తెలంగాణ రాష్ట్రం సాధించగలిగామని అన్నాడు. 29 పార్టీలు ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 35 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్దేనని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రిదేనని, ఇవాళ తెలంగాణ విద్యుత్ వరి ఉత్పత్తిలో అగ్రగామిలో ఉందని, కేసీఆర్ కారుణ్య జన్ముడని ఎందుకంటున్నావంటే ఆయన ఆలోచన విధానంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని వినోద్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. దయచేసి టేబుల్ మీద ఎవరు ఉండకండి. కేకును వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదాన్లో చాలా గొప్పగా మరి ఈ ఉత్సవాన్ని, ఈ కార్యక్రమాన్ని నన్నపనేని గారు నిర్వహించారు. దీంట్లో పాల్గొనడం చాలా సంతోషం. నేను ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ గారు ఎందుకు పుట్టిండంటే తెలంగాణ తేవడానికే పుట్టిండు. నన్ను అడిగితే తెలంగాణ కోసమే పుట్టిండు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి ఆలోచన విధానం అని చెప్తున్నా నేను. చాలామంది పేర్లు చెప్పి రాజకీయ ఆలోచన పనులతోటి ఆలోచన విధానం అని చెప్తారు. నేను కేసీఆర్ గారి ఆలోచన విధానం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధించాడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ను క్షుణ్ణంగా చదివి పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చే విధంగా దాన్ని ఆలోచన చేసి ఢిల్లీ నగరంలో ఆనాడు మేమందరము 32 రాజకీయ పార్టీల దగ్గర తిరిగి 28 రాజకీయ పార్టీలను ఒప్పించి పార్లమెంట్లో ఒక బలమైన శక్తిగా ఆవిర్భవించడం. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు గులాబీ జెండా పెట్టిన రోజు తెలంగాణ వచ్చేది కాదు సచ్చేది కాదని చెప్పి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెబితే మీడియా ప్రపంచం గొంతుహించుకొని ప్రచారం చేసిండు. ఎట్లొస్తే తెలంగాణ 16 మంది ఎంపీలుంటే ఎట్లొస్తే తెలంగాణ అన్నారు. మొత్తం 16 మంది గెలిచినా కూడా పార్లమెంట్ ఎట్లా బిల్లు పాస్ అవుతుంది అన్నారు తెలంగాణ. కానీ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి ఆలోచన విధానమే. కేసీఆర్ గారు కారుణ్య జన్ముడు ఎందుకంటుండంటే కేసీఆర్ గారి ఆలోచన లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. తెలంగాణ రాష్ట్రం రావడానికి వచ్చిన తెలంగాణని గొప్పగా తీర్చిదిద్దడం. ఇలా వరి పంటలో దేశంలో మొదటి రాష్ట్రంగా, కరెంటు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉన్నది. ఇలా మెడికల్ కాలేజీలు 70 మెడికల్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో. నేను చదువుకున్నప్పుడు తెలంగాణలో 3 మెడికల్ కాలేజీ, ఉస్మానియా, గాంధీ, కాకతీయ. ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలే 35 మెడికల్ కాలేజీలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రతి మండల కేంద్రంలో పెట్టడం జరిగింది. అంటే తెలంగాణ తేవడమే కాదు, తెలంగాణ ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన వాళ్ళల్లో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా తెలంగాణ మరవదు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి బిడ్డను గర్వంగా నేను తెలంగాణలో పుట్టినాను అని చెప్పుకునే విధంగా
మేము కష్టపడతామని చెప్పి మళ్ళొకసారి ఈరోజు శపథం చేస్తూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.